భయపడుతున్నారు. హనీమూన్లకు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మానేశారు. డ్రమ్ముల రేట్లు పెరిగిపోతున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి ఈ రోజున. ఖచ్చితంగా కూడా దీని మీద త్వరలో ఒక ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాం. పురుష కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. మహిళా సంఘం ఉంది కదా, మహిళా కమిషన్, అలాగే పురుష కమిషన్ అనేది ఉండాలి. ఖచ్చితంగా చేస్తాం. పురుష కమిషన్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దానికి ఒక చైర్మన్ అలాట్ చేస్తారు. పురుషుల కమిషన్ ఖచ్చితంగా ఉండాలి. అసలు ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతము అసలు హనీమూన్కి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే ఆడవాళ్ళు అసలు లవర్లతో తిరగడం ఎక్కువైపోయింది. ఎంజాయ్మెంట్ ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఆడవాళ్ళు. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. హనీమూన్ అంటే దూర ప్రాంతాలకు అయితే మనకి ఎవరు వెళ్ళద్దు. హనీమూన్ కనుక ఏదైనా ఊరి చివరి ప్రాంతాలకో లేదా ఎవరు ఉండే నిర్మాణ ప్రదేశం అయితే అస్సలు అవసరం లేదు. ఇంట్లో రూమ్ ఉంటే బెడ్ ఉంటే చాలు. దానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. హనీమూన్ కి ఎక్కడికో పర్వతాల చివరికి నీళ్ళ జలపాతాలకి అక్కడ రూమ్ అవసరం లేదు. ఇంట్లో రూమ్ ఉంటే చాలు, ఒక బెడ్ ఉంటే చాలు. హనీమూన్ కి ఫస్ట్ నైట్ అలా చాలండి. దానికోసం మణిపూర్ ఇక్కడికి అదేంటి మణిపూర్ లోయలు, హిమాలయ పర్వతాలు, నాగాలయ లోయలు, మేఘాలయ లోయలు ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఎవరు అవసరం లేదు. పెహల్గాము అనేటికి తీసుకుపోతున్నారు, చంపేస్తున్నారు కూడా. ఎందుకంటే లవర్లు వెనకే వస్తున్నారు, ఫాలో అవుతున్నారు. చాలు ఉంటే చాలు అంతే. అలాగే అవుతున్నారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు. అర్థం కాదు, అందరూ కూడా భయపడుతున్నారు ఇప్పుడు. ఆడవాళ్ళ చూసి భయపడుతున్నారు. మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ చూస్తే వాళ్ళ ఆవిడ అంది, నువ్వు ఎక్కువ చేసినావంటే అన్నంలో విషయం కలుపుతాను, ఎయిల్ టాబ్లెట్ పౌడర్ వేసి కల్పిస్తానంట. ఆవిడ హడలిపోయాడు, నాతో చెప్పినాడు. ఏమిరా స్వామి అంటే ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ అయిపోయింది. ఇదంతా వాళ్ళు జోక్ అనుకోవట్లేదు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఇవి అన్నంలో కలిపి చంపేస్తాం అని అన్ని చోట్ల బెదిరిస్తున్నారు. ఒకళ్ళని ఆధార చాలా తీసుకుని ఒకళ్ళు. సోషల్ మీడియాలో అన్ని చూస్తాం కదా, హిందూ పరంగా జాతకాలు చెప్పడం అన్ని చెబుతారు కదా. మరి లేడీస్ ఇట్లా చేస్తున్నారు. ఈ విషయాలు వాళ్ళు ఎందుకని మాట్లాడలేదు? వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా బయటకు వచ్చి, ఎందుకని చెప్పట్లేదు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే లేడీస్ మాటిన పరిస్థితి లేదు అసలు. వాళ్ళు చిన్నప్పుడు అమ్మ నాన్న మాట్లాడట్లేదు. ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. చడ్డీలు మిడ్డీలు డ్రాయర్లు వేసుకొని తిరిగి చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కాన్వెంట్ లో కూడా ఆడలు చడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు. అది పేరెంట్స్ వల్లే అవుతున్నది. కొంతమంది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అవునండి, చడ్డీ వేసుకొని స్కూల్కి వెళ్ళేదండి. పంచ అంటే శరీరం కనపడకుండా రావాలి కదా. చడ్డీ అంటే హాఫ్ నిక్కర్ వేసుకొని డ్రాయర్లు వేసుకొని స్కూల్కి పోతుందంటే అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయబడి పేరెంట్స్ అసభ్యంగా ఉండటానికి కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే శరీరం కనపడే విధంగా, శరీరంలో పాటలు కనపడే విధంగా, 10th క్లాస్ పిల్లలంటే వాళ్ళు పెద్దవాళ్ళే ఉంటారు. వాళ్ళు చడ్డీలు మిడ్డీలు వేసుకొని స్కూల్కి వెళ్తుంటే బాయ్ ఫ్రెండ్స్ తిరుగు కంబైన్డ్ స్టడీ అని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడవాళ్ళ పేరెంట్స్ ఇది నిజంగా ఖండించాల్సిన విషయం. స్కూల్ వ్యవస్థలోనే మార్పులు రావాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా విద్యా వ్యవస్థలోనే మార్పులు రావాలి. బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే కల్చర్ అనేది స్కూల్ నుంచి అలవాటు చేస్తున్నారు. ఎల్కేజీ యూకేజీలో వచ్చినప్పటి నుంచే. ఇదివరకు అలా లేదు. ఇదివరకు వేరు ఎడ్యుకేషన్ అన్న ఉండాలి. కనీసం బాయ్స్ కి బాయ్స్ స్కూల్స్, బాయ్స్ కాలేజ్, లేడీస్ కి లేడీస్, గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ స్కూల్ ఉండాలి. కో ఎడ్యుకేషన్ పెడుతున్నారు. వీళ్ళందరూ స్కూల్లో నన్ను అయిపోతున్నాయి. చాలా మంది స్కూల్లో నన్ను అయిపోతున్నాయి. స్కూల్లోనే బాయ్ ఫ్రెండ్ అలవాటు అయిపోతున్నాడు. స్కూల్స్ వల్ల ఇంటర్లో ఒకటి బాయ్ ఫ్రెండ్ అవుతున్నాడు. ఇట్లా బాయ్ ఫ్రెండ్ మార్చడం వాళ్ళకి అలవాటు అయిపోతున్నది. సో వీళ్ళకి దాంట్లో ఉండేటువంటి ప్రత్యేకత తెలియట్లేదు. అందుకే మొన్న కావాలి చెప్తుంది కదా ఆమె యూట్యూబర్, ఏమని చెప్తుందంటే ఈ రోజున ఫస్ట్ నైట్ అనే పదం ఎవరు వాడద్దండి పెళ్ళైన వాళ్ళు, కేవలం శోభలో అనే పదం వాడండి అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అందరికి ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. చాలా మంది ఆడవాళ్ళకి ఈ రోజుల్లో, మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా మందికి ఫస్ట్ నైట్లు అయిపోయినాయి, ఫస్ట్ డేలు అయిపోయినాయి, ఫస్ట్ ఇయర్స్ కూడా అయిపోయి ఉండొచ్చు. అందుకే శోభలో అనే పదం వాడండి. అనవసరం ఫస్ట్ నైట్ అనేది చాలా విలువైన పదం. అది దాన్ని ఉపయోగించకుండా పబ్లిక్ గా చెప్తున్నా, అది కూడా ఆడవ చెప్తున్నది. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు తీసుకురావాలి. అమ్మాయిలు ఎక్కువ మిస్టేక్ ఉంటుంది. అబ్బాయిలు ఏంటంటే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే చాలా మంది కూడా అబ్బాయిలు చదువుకోవడానికి అమ్మాయిలు చదువుకోవడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఒక అబ్బాయి చదువుకుంటే అతని కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే అతను చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, లేకపోతే మంచి ఉపాధి తెచ్చుకోవాలి,
తర్వాత అతను పెళ్లి చేసుకోవాలి. కానీ ఒక అమ్మాయికి అలా ఉండదు. అమ్మాయి చదువుకుంటే టైం పాస్ చదువు చేస్తుంది. చాలా మంది టైం పాస్ గా చదువుతుంటారు. మేము కొంతమంది ఇదివరకు ఒక రీసెర్చ్ చేసాం. అమ్మాయిలు మీరు ఎందుకు స్కూల్కి వస్తున్నారు అని అయితే అమ్మాయిలు చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఉంటే మమ్మల్ని అంట్లు కడగమంటారండి, బట్టలు ఉతకమంటారు, ఇంట్లో ఉండి పని ఎగ్గొట్టుకోవడం, ఇంట్లో ఉండి బట్టలు ఉతికి అంట్లు కడగడం కంటే స్కూల్కి వస్తే హ్యాపీగా పని అంతా ఎగ్గొట్టచ్చు, హ్యాపీగా షికార్లు కొట్టచ్చు అని చెప్తున్నారు. స్కూల్ కాలేజీ మళ్ళీ షికార్లు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. సో వాళ్ళు ఏంటంటే ఏదో సరదాగా చదువుదాం, టైం పాస్, 10th ఇంటర్ డిగ్రీ సరదాగా చదువుదాం, అయిపోగానే వాళ్ళ నాన్న ఎవరో వాళ్ళకి తగ్గ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు, పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు నష్టపోయేది ఎవరు? బాయ్స్ నష్టపోతున్నారు. వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళు ఫెయిల్ అయితే ఈ రోజున అన్ని చదువులు చదివిన వాళ్ళ ఉద్యోగాలకు రోడ్ల మట్టి తిరుగుతున్నారు. వీళ్ళు పొరపాటు ఏమైనా ఫెయిల్ అయ్యారంటే దేనికి పనికిరాడు, ఏ ఉద్యోగం కూడా రాదు. కొన్ని సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్న ఒక అమ్మాయిని బ్రేకప్ చెప్పింది. అబ్బాయికి బ్రేకప్ రీజన్ ఏంటంటే నాకు ఒక్కరు సరిపోరు, ఇద్దరు కావాలని చెప్పింది అనమాట. అంటే ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు? ఇద్దరేంది, నలుగురు కూడా ఉంటారు, నలుగురు కూడా సరిపోరు ఆమెకి. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్ లేడీస్ ఉంటారు. వాళ్ళని కొన్ని జాతుల స్త్రీలు ఉంటారు, ఇవి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళకి ఒకళ్ళు సరిపోరు, ఇద్దరు సరిపోరు, ఇంకొంచెం పెద్దగా ముగ్గురు నలుగురు కూడా సరిపోరు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే తగిన గుణపాఠం చెప్పాలి, వెంటనే తగినటువంటి గుణపాఠం చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా వెంటనే నిర్ణయం తీసుకొని వెంటనే పెళ్లి చేసి పంపించేది. ఇటువంటి వాళ్ళకి చదువుకోవడానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వద్దు. అట్లా చేస్తేనే వాళ్ళు మారుతారు. ఇప్పుడు అందరు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాగా డబ్బు నేను చూడటం, పెళ్లి చేసుకోవడం, కొంతకాలం టైం పాస్ చేయడం, డైవర్స్ ఇచ్చేయడం. డైవర్స్ అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే వాల్యూస్ ఉండేది, ఒకసారి పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ అదంతా ఉండాలి, అలా విధంగా ఉండేది. ఒకవేళ భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చినా సరే అమ్మాయి పుట్టింటికి వస్తే వాళ్ళ అమ్మ నాన్న మంచి చెడు చెప్పి మళ్ళీ పంపేవాళ్ళు అత్తగారింటికి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు, సమాజం మారిపోయింది. ఇప్పుడు అమ్మాయి కనుక భర్త మీద ఏదైనా కోపం వచ్చి ఏదైనా ఆలోచన చేసిందంటే వదిలేసే మొగుండని చెప్తున్నారు. మొగుండు వదిలేసాయి అని చెప్పడం చాలా ఈజీగా అయిపోయింది ఈ రోజుల్లో. మొగుండు వదిలేసాయి, ఇంటికి వచ్చేసాయి, మిగతా డైవర్స్ ఇచ్చాయి. ఇంకా అడిగితే మనకే అమౌంట్ వస్తుంది, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అడుగుతారు, అమౌంట్ ఇవ్వాలి అడుగుతారు, మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఒక్కసారి పెళ్లి చేసుకున్న పాపానికి మగవాడి జీవితం బలైపోతున్నది. ఆమెకు లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి, లేకపోతే అమౌంట్ ఇవ్వాలి, ఈ భరణాలు ఇవ్వాలి. ఇవన్నీ తీసిమారుతో బాగా అప్పుడే వాళ్ళు మారుతారు. ఈ భరణాలు తీసేయాలి, మెయింటెనెన్స్ అనేది తీసేయాలి, చట్టంలో మార్పులు తేవాలి. లేదంటే పెళ్లి చేసుకుంటున్నారు, 1 year టైం పాస్ చేస్తున్నారు, డైవర్స్ అప్లై చేస్తారు. వాళ్ళకి 1 year ఉన్నదానికి లైఫ్ లాంగ్ ఒక భరణం ఇవ్వాలి. ఒక ఆమె అడిగింది 5 లక్షలు అడిగింది భరణం, 5 లక్షలు మెయింటెనెన్స్, ప్రతి నెల 5 లక్షలు అంట. చివరికి హైకోర్టు జడ్జి కోపం వచ్చింది. హైకోర్టు జడ్జి ఆమె మీద ఆగ్రహం తెలిసింది, నీకు 5 లక్షలు ఎందుకు నెలకి? వాడు మనిషి అనుకున్నావా? ఎక్కడి నుంచి వచ్చేవా నీకు నెలకు 5 లక్షలు? అసలు నీకు 5 లక్షలు ఏం ఖర్చు పెడతావు చెప్పని అడిగింది. లేదు నేను అది చేస్తాను, ఫీజు కడతాను. ఎంత ఫీజు కడతావు? 5 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అంటే సంవత్సరానికి 60 లక్షల ఓన్లీ మీ ఖర్చులు. అంటే మీకు ఎంత అమౌంట్ మిగలాలని అడిగింది. అతను ఎంత సంపాదించాలి, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? తీవ్రంగా హైకోర్టు జడ్జిని ఆగ్రహం వ్యక్తం చేసి ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. అందుకనే ఇప్పుడు సమాజంలో కూడా ఇదివరకు వచ్చింది 8 మంది పెళ్లి చేసుకుని 8 మందిని పెళ్లి చేసుకుని 9వ పర్సన్ పెళ్లి చేసుకుని దొరికింది. అవును, కొంతమంది లేడీస్ అలా కూడా ఉన్నారు. టీచర్ కొంతమంది టీచర్ ఉంది. స్కూల్ కి చాలా మంది చిల్డ్రన్ యొక్క పేరెంట్స్ వస్తుంటారు, వీళ్ళ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కనబడతారు. అదే చెప్తుంది, కొంతమంది లేడీస్ కి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి నైతిక విలువలు ఉండట్లేదు. కేవలం డబ్బు సంపాదించాలంటే ఎలా దానికి మార్గం కూడా వాళ్ళు చూస్తున్నారనమాట. పూర్వకాలంలో ఏంటంటే వ్యభిచారం అని ఉండేది. వ్యభిచారం అంటే ఏంటంటే కొంతమంది లేడీస్ ఉండేవాళ్ళు, వాళ్ళ వ్యభిచారం వృత్తిగా తీసుకునేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వ గుర్తింపు కూడా ఉండేది, వాళ్ళు ట్యాక్స్ కూడా కట్టేవాళ్ళు ప్రభుత్వానికి. వాళ్ళుండి ఎవరు డబ్బు ఉంటే వాడిని తీసుకోవడం, ఆ డబ్బున్నంత వరకు పిండుకోవడం, పంపించేయడం అలా ఉండేది. ఈ రోజు వ్యభిచారం నిషేధించిన తర్వాత అప్పుడు వ్యభిచారంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సమాజం మీద పడ్డారు కొంతమంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు డబ్బునోడు చూడటం, ఆయన పట్టుకోవడం, మెల్లగా వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా లాక్కోవడం, పిండేసుకోవడం, వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని చేసుకుంటారు, ఈయన వదిలేస్తారు, మళ్ళీ ఇంకొకరిని పట్టుకుంటారు. ఈ విధంగా వాళ్ళకి అర్థం కాదు ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటారు. చివరికి వాళ్ళకి ఎంత డబ్బు సరిపోతుంది, వాళ్ళకి అత్యాసకి ఇక అంత ఇక ఎంతకాలం ఇట్లా చేస్తారు, ఎంతమందిని మోసం చేస్తారు. అటువంటి వాళ్ళు ఏం లేదు, పట్టుకొని కాలు చేయి ఇరగదీసేయాలా, లేదంటే రోడ్డు మీద బహిరంగంగా ఉరిదీయాలి. అటువంటి వాళ్ళు చాలా ప్రమాదం. ఎందుకంటే 8 మంది అంటే రేపు 10 మంది 100 మందిని కూడా చేస్తుంది. కాబట్టి అటువంటి ఆడవాళ్ళని మటుకు వదలొద్దు. ఇదే దుబాయ్లో అటువంటి చోట అయితే అమ్మాయి అట్లా దొరికిందంటే నడి రోడ్డు మీద రాళ్ళు పెట్టి కొడతారు. దుబాయ్ వంటి ముస్లిం దేశాలలో నడి రోడ్లో ఉరి తీస్తారు కూడా. మన దేశంలో కూడా అటువంటి చట్టాలు తీసుకురావాలి. ఒక నలుగురు ఒకరికంటే ఎక్కువ మగవాళ్ళతో తిరిగి అమ్మాయి కనబడితే వ్యభిచారం చేసేట్లు లెక్క. వ్యభిచారం చేసే ఆడవాళ్ళని మటుకు వదలద్దు, బహిరంగంగా రాళ్ళు పెట్టి కొట్టాలి వాళ్ళు. అప్పుడే మన దేశంలో కూడా అటువంటి పనులు చేయడానికి భయపడతారు. లేదంటే ఇలానే ఉంటుంది, ఏమవుతుందో ఏమవుదు.
మీరు అన్నట్టు 8 మంది అయితే 9 వాటి పట్టుకుంటుంది, 10వ వాడిని కూడా పట్టుకుంటుంది. అటువంటి వాళ్ళని మటుకు, అటువంటి స్వభావం ఉన్నటువంటి ఆడవాళ్ళని మటుకు బయట తిరగనివ్వకూడదు. చాలా ప్రమాదం కూడా. ఖచ్చితంగా శిక్షించాలి, బహిరంగంగా శిక్ష వేయాలి, బహిరంగంగా శిక్ష వేయాలి, రోడ్డు మీద బట్టలిప్పి కొట్టాలి. అట్లా చేసినప్పుడే వాళ్ళు ఇటువంటి పని చేయకుండా ఉంటారు. లేదంటే ఇంక ఇలానే అందరినీ మోసం చేసుకుంటూ, మగవాళ్ళందరినీ మోసం చేసుకుంటూ తిరుగుతారు. వాళ్ళ వల్ల అనేక కుటుంబాలు కూడా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. అసలు మన దేశం, భారతదేశం ఒకప్పుడు అగ్రదేశంగా ఉండేది. ప్రపంచంలోనే ధనిక దేశం భారతదేశం. భారతదేశం ఇంత ధనిక దేశం అవటం వల్లనే భారతదేశం మీద అనేక అటాకులు జరిగినాయి. విదేశాల నుంచి చాలా మంది అటాక్ చేశారు ఇండియా మీద. మీరు గమనించండి, ఇండియా ఎవరి మీద అటాక్ చేయాల, వేరే దేశం వాళ్ళు ఇండియా మీద అటాక్ చేసేవాళ్ళు. గ్రీకుల కాలం నుంచి అప్పటి నుంచి అటాక్ చేస్తూనే ఉన్నారు. ముస్లిమ్స్ అటాక్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అందరూ ఇండియాకి రావడానికి కారణం ఏంటంటే ఇండియా అనేది ఒక ధనిక దేశం కాబట్టి. సో రోడ్ల మీద రత్నాలు అమ్మేవాళ్ళు ఇండియాలో. అసలు నిరుద్యోగం అనేది ఉండేది కాదు. వీళ్ళు ఏంటంటే కొన్ని రకాలైన విధానాలు ఫాలో అయ్యేవాళ్ళు ఇండియాలో. జీవనదులు ఉన్నాయి, పంటలు బాగా పండుతాయి. సో వీళ్ళు విధానాలు ఏంటంటే వృత్తులని డివైడ్ చేశారు. మీరు అడిగారు చూడు, ఆడవాళ్ళకి ఇదివరకు ఇప్పటి డిఫరెన్స్. ఒక మనిషి కూడా జీవితం గడపాలంటే రోజు మీద అనేక పనులు చేస్తేనే ఒక మనిషి జీవితం గడుపుతాడు. వీటిలో ముఖ్యమైనది ఏంది, మనిషి ముందు తిండి, బట్ట, కొన్ని బేసిక్ నీడ్స్ ఇవన్నీ ఉంటాయి. తిండి అనేది చాలా ప్రధానమైనది. బట్టలు, నివాసం ఉండటం, తర్వాత మిగతావి ఇవన్నీ కూడా ప్రతి మత్తిగా ఉండాలి. దీంట్లో బయట తిరిగే పనులు, ఇంట్లో చేసే పనులు 2 రకాలు ఉంటాయి. అన్ని ఇంపార్టెంటే. మనం ఎవరు వైపు చేసినా తిండి తినాలి చివరికి. అందుకనే చేశాడు, కొన్ని పనులు ఆడవాళ్ళకి అలాట్ చేశారు, ముఖ్యమైన పనులు. కొన్ని పనులు మగవాళ్ళకి అలాట్ చేశారు. బయట తిరిగే పనులు, బయట ఎండలో తిరిగే పనులు అవన్నీ కూడా మగవాళ్ళకి అలాట్ చేశారు. ఇంట్లో ఉండి చేసే ముఖ్యమైన పనులు, వంట వండటం, చిన్నపిల్లలు చూడటం, ఇవన్నీ నీడలో చేసే పనులు. ఇంకా ఆడవాళ్ళు సుకుమారంగా ఉంటారు కాబట్టి ఎండలో తిరగడం ఎందుకు, హ్యాపీగా ఇంట్లోనే ఉండి నీడ పట్ట నుండి హ్యాపీగా ఇంట్లో కూడా వంట చేయటము, చిన్నపిల్లలు చూడటం, ఈ పనులన్నీ వీళ్ళకి అలాట్ చేశారు. సో ఆడవారు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఒక రూల్ పెట్టారు. అందుకే ఏం పెట్టారంటే, ఒక ఆడదనేమో ఎప్పటికీ స్వతంత్రాలు కాదు అని మనధర్మ శాస్త్రంలో చెప్పారు. ఆడది ఎప్పటికీ స్వతంత్రాలు కాదు, మనధర్మ శాస్త్రంలో చెప్పబడింది అది. ఎందుకు అంటే చిన్నప్పుడు తండ్రి దగ్గర ఉండాలి ఆడపిల్ల. పెళ్ళయ్యేంత వరకు తండ్రి దగ్గరే ఉండాలి, తండ్రి ఆమె మెయింటెనెన్స్ అంతా. పెళ్ళైన తర్వాత భర్త దగ్గర ఉండాలి, భర్త ఆమె ఆడమనిషిని అంతా చూసుకుంటాడు. ముసలాం అయిపోయిన తర్వాత కొడుకు దగ్గర, తనకు పిల్లలు పడతారు కదా, కొడుకు దగ్గర ఆమె ముసలాం ఉండాలి. టోటల్ మీద ఏంటి, ఆమె ఎక్కడ బయట కష్టపడమని ఎక్కడ చెప్పలా, హ్యాపీగా ఇంట్లో ఉండండి, ఇల్లు మెయింటైన్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ విధానం కూడా కొంత డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయి ప్రశ్నించడం ఎక్కువైపోయి, లేదు మేము కూడా ఏదో చేస్తామని చెప్పి ప్రతి వాళ్ళు కూడా రోడ్డు మీద రావడం, ఇక ఇల్లు వదిలేసేసి బయట తిరగడం, ఇదే ఎప్పుడైతే చేశారో మొత్తం మీద సమాజంలో బ్యాలెన్స్ తప్పిపోయింది. ఒక సినిమాలో పాట ఉంది కదా, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, నిరుద్యోగులు పెంచుతున్నారని. నిరుద్యోగ సమస్యకి పెంచడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు చదువుకోవడమే. ఆ మాట అంటే చాలా మంది కోపం వస్తుంది, అదేంటి అలా అంటున్నారని. అది వాస్తవమే. అది ఆడవాళ్ళు ఎప్పుడైతే చదువుకున్నారో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. సగం ఉద్యోగాలు ఆడవాళ్ళు వచ్చేస్తే ఇక మగవాళ్ళకి ఉద్యోగాలే వస్తాయి. బస్సు ఎక్కడున్నాము, ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు. ఇప్పుడు 70% బస్సులో ఆడవాళ్ళే ఉన్నారు సీట్లలో, మగవాళ్ళ సీట్లు కూడా ఆడవాళ్ళే కూర్చుంటున్నారు. మగవాళ్ళకి కూర్చొని సీట్లు కూడా లేవు, నిలబడి ప్రయాణం చేస్తారు సిటీ బస్సులో ఇప్పుడు తెలంగాణలో. ఈ విధమైనటువంటి పరిస్థితి. అందుకనే ఏంటంటే ఇప్పుడు దానివల్ల ఏమైంది, వీళ్ళు ఎప్పుడైతే బయట తిరిగారో ఇంక కొత్త సమస్యలు ప్రారంభమవుతున్నాయి. ఒక అమ్మాయి బయటకు వచ్చింది, ఇదివరకు బయటకు రావడానికి అవకాశమే లేదు, చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళు, సేఫ్టీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి చదువు రూపంలో బయటకు వెళ్తున్నది, ప్రతి చోట లైంగిక వేధింపులే. ఒక అమ్మాయి బయటకు వెళ్తే కనీసం 10 మంది అమ్మాయిని చూస్తారు. ఇది వాస్తవం. అది బయట చెప్పకపోవచ్చు కానీ ఇది వాస్తవం. ఇంటి నుంచి బయట పెడితే ఆటో వాడి దగ్గర నుంచి, బస్సు కండక్టర్ దగ్గర నుంచి, స్కూల్లో టీచర్ల దగ్గర నుంచి, లెక్చరర్ల దగ్గర నుంచి, ఇక బయట బాయ్ ఫ్రెండ్, ఇక బయట తిరగటము, స్కూల్ కాలేజ్ అక్కడ సినిమాలు తిరగటం, ఇవన్నీ కూడా అమ్మాయి ఖచ్చితంగా చెడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. రీసెంట్గా చూసినా కదా, కాలేజీ కొట్టేసి ఆ అమ్మాయి ఎవరితో గంటిపేటకు పోయింది. ఆడేం చేశాడు, ఓయో రూమ్కి పోయిందంట అమ్మాయి. ఇంకా ఘోరం. ఈ విధంగా బయట తిరుగుతూ ఎవరు కనిపెడతాడు, ఎవరని ఆమెకి సెక్యూరిటీ ఉంటారు. ఇంకా పేరెంట్స్కి పని పాట ఉండదా, వాళ్ళ పేరెంట్స్ ఎంతకాలం చూస్తారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ విధానమైనటువంటి డిస్టర్బ్ అయిపోయిందో ఇప్పుడు ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి. వాస్తవం అది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని అన్నం అంటే కాదు, నేను బయట తిరుగుతాను. బయట తిరిగితే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అర్ధరాత్రులు తిరిగి ఆడవాళ్ళు కూడా బయలుదేరాలి. మహాత్మా గాంధీ చెప్పినట్టు అర్ధరాత్రి ఆడది తిరిగితేనే నిజంగా స్వాతంత్రానికి వచ్చినట్టు. అసలు అర్ధరాత్రి ఆడది తిరగాల్సిన అవసరం ఏంటి, ఆమెకి ఏ అవసరం తిరగడానికి?
కమ్మగా ఇంట్లో కూర్చోండి అర్ధరాత్రి 12ంటికి ఆడ రోడ్ల మీద తిరగమని సందేశం ఇచ్చారు మహాత్మా గాంధీ. ఇప్పుడు తిరిగితే పరిస్థితి ఎట్లా కనిపిస్తుంది కదా. అవసరం లేదు, మొగోళ్ళే భయపడతాం. చాలా మంది మొగోళ్ళే భయపడతారు రాత్రి 12ంటికి తిరగాలంటే. ఏ దొంగ వస్తాడో, ఏ దయ్యాలు తిరుగుతుంటారో రాత్రి 12 గంటలకి. అసలు రాత్రిపూట దయ్యాల లెక్కన రాత్రి 12 గంటలు తిరగాల్సిన అవసరం ఏంటి ఆడపిల్లకి? అది తప్పు. అంటే గాంధీ గారు అట్లా ఎందుకు అన్నారు అనుకో. గాంధీ గారు చెప్పింది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు కానీ అది చాలా పొరపాటు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం. రాత్రిపూట 12ంటికి తిరుగుతాం, 1 గంట తిరుగుతాం. మరి తిరుగుతూ అఘాయిత్యాలు జరుగుతాయి, అఘాయిత్యాలు లైంగిక దాడులు జరుగుతాయి. వాళ్ళు అవకాశం ఇచ్చారు, తాగుంటారు, అవకాశం ఇచ్చారు. వాళ్ళు రాత్రిపూట తిరిగితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టు చేసి ఒంటరిగా ఎక్కడెక్కడో వేరొక ఒక ఆమె అత్యాచారం జరిగింది. ఆయన బండి వేసుకొని ఎక్కడో ఊరి చివరికి యాక్టివా మీద వెళ్తుందంట రోజు. మరి ఎవరైనా ఫాలో అవరా? అత్యాచారం జరిగిందంటే ఆమె తప్పుంది. ఫస్ట్ దిశ తప్పుంది అక్కడ ఖచ్చితంగా. ఆమెకి ఏం పని? అర్ధరాత్రి పూట బైక్ అదేదో యాక్టివా వేసుకొని అంత దూరం ఎక్కడో ఊరి చివరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఆమెకి? ప్రతిరోజు కూడా ఆమె తప్పని ఎవరో గుర్తించారు. ఈ అమ్మాయి ఒక్కటే తిరుగుతుందని అటాక్ చేశారు. ఖచ్చితంగా కూడా ఫస్ట్ నేరం జరగడానికి అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇస్తే మటుకు ఖచ్చితంగా నేరం జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే చెప్తున్నాము, పూర్వకాలం లాగా దీన్ని చేంజ్ చేయొచ్చు, వృత్తులని మార్చొచ్చు. ఆడవాళ్ళకి ఏంటంటే బయట ఎక్కువ తిరిగేది కాకుండా లిమిటెడ్ టైంలో కూడా వచ్చి అలాగే మార్పు చేసినట్లయితే మరలా దేశం కూడా బాగుపడుతుంది, నేరాలు అనేవి తగ్గుముఖం పడతాయి.